నమస్కారం. నేను డాక్టర్ సౌజన్య, అక్కినేని హాస్పిటల్స్ విజయవాడ నుండి మాట్లాడుతున్నాను. మీరు మరియు మీ కుటుంబ సభ్యులు అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి దయచేసి ఆసక్తిగా వినండి మరియు అవసరమైన నోట్స్ తీసుకోండి. నమస్కారం. ఈనాటి మన ఈ విశ్లేషణలో చాలా ముఖ్యమైన, మనందరం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక అంశం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే పిల్లల్లో వచ్చే ఊబకాయం లేదా బాల్య స్థూలకాయం. ఇది వినగానే పిల్లలు బద్ధకంగా ఉంటారు, ఎక్కువ తింటారు, అందుకే లావు అవుతారు అని చాలా తేలిగ్గా తీసిపారేస్తారు కదా. కానీ అది అస్సలు నిజం కాదు. ఆ పాత అపోహలను కాసేపు పక్కన పెట్టి అసలు సైన్స్ ఏం చెప్తుందో ఈరోజు మనం క్లియర్గా చూద్దాం. ఇది కేవలం వాళ్ళ వ్యక్తిగత లోపం కాదు, చాలా సంక్లిష్టమైన క్రోనిక్ మెటబాలిక్ కండిషన్, అంటే దీర్ఘకాలిక జీవక్రియ సమస్య అని మనం ముందుగా అర్థం చేసుకోవాలి. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 అంశాలను కవర్ చేయబోతున్నాం. అవేంటంటే పిల్లల్లో ఈ సంక్షోభం ఏ స్థాయిలో ఉంది, దీని వెనుక దాగి ఉన్న జీవక్రియ పరిణామాలు ఏంటి, దీనికి దారితీసే సంక్లిష్ట కారణాలు, వైద్యులు దీన్ని ఎలా అంచనా వేస్తారు, అలాగే కుటుంబం అంతా కలిసి దీన్ని ఎలా ఎదుర్కోవాలి అనేవి మనం వరుసగా చూద్దాం. మొదటి విభాగం, పిల్లల్లో ఉన్న ఈ సంక్షోభం, దాని తీవ్రత ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒకసారి ఈ లెక్కలు చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యం వేస్తుంది. ఒకవైపు పోషకాహార లోపం మన దేశంలో పెద్ద సమస్య అని మనకు తెలుసు, కానీ భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో పాఠశాలకు వెళ్ళే వయసున్న పిల్లల్లో ఏకంగా 14 నుంచి 19% మంది, అవును దాదాపు 19% మంది పిల్లలు అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇది ఏమాత్రం ఆషామాషి విషయం కాదు. ఇది కేవలం పెద్దవాళ్ళకే వచ్చే సమస్య అనుకుంటే పొరపాటే. మన పిల్లల ఆరోగ్యంపై ఇది ఒక అతిపెద్ద సవాలు విసురుతోంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన లాజిక్ అర్థం చేసుకోవాలి. పెద్దవాళ్ళకైతే బాడీ మాస్ ఇండెక్స్, అదేనండి BMI, 25 లేదా 30 దాటితే ఓవర్ వెయిట్ అని ఫిక్స్డ్గా చెప్పేస్తారు. కానీ పిల్లల శరీరాలు అలా కాదు కదా. వాళ్ళు ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటారు. అందుకే వాళ్ళకి ఆ స్థిరమైన నంబర్స్ పనికిరావు. వైద్యులు పిల్లల వయస్సు, లింగం ఆధారంగా పెర్సెంటైల్ చార్ట్స్ను వాడుతుంటారు. 85% దాటితే అధిక బరువు అని, 95% దాటితే స్థూలకాయం అని అంచనా వేస్తారు. ఇవి వ్యాధి నిర్ధారణలు కావు సుమా, కేవలం రాబోయే ప్రమాదాన్ని పసిగట్టే కీలక సూచికలు మాత్రమే. రెండో విభాగం, అసలు ఈ బరువు వెనుక దాగి ఉన్న జీవక్రియ పరిణామాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏముందిలే పిల్లాడు, పెరిగే కొద్దీ ఆ బరువంతా వాటంతటా అదే తగ్గిపోతుందిలే అని చాలామంది అనుకుంటారు. అదొక పెద్ద అపోహ. అసలు వాస్తవం ఏంటంటే ఈ ఆరోగ్య సమస్యలు పెద్దయ్యాక తీరుబడిగా రావు. చిన్న వయసులోనే శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోవటం వల్ల వెంటనే టైప్ 2 డయాబెటీస్, డైస్లిపిడీమియా అంటే కొలెస్ట్రాల్ సమస్యలు మొదలైపోతాయి. రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటం లాంటి ముప్పు దశాబ్దాల ముందే స్టార్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏమాత్రం లైట్ తీసుకోవటానికి లేదు. ఇది ఇంకొంచెం లోతుగా చూస్తే ఊబకాయం ఉన్న పిల్లల్లో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ చాలా కామన్గా కనిపిస్తుంది. అంటే కాలేయంలో కొవ్వు పేరుకుపోయి స్టీటోహెపటైటిస్ అనే వాపుకు దారితీస్తుంది. ఇది వినడానికి ఏదో పెద్ద మెడికల్ టర్మ్ లాగా అనిపించవచ్చు, కానీ దీని రిజల్ట్ చాలా భయంకరం. సరైన టైంలో దీన్ని గుర్తించకపోతే ఆ పిల్లలు యుక్త వయసు వచ్చేసరికి వాళ్ళ లివర్ డ్యామేజ్ అయిపోయి ఫైబ్రోసిస్ లేదా సిరోసిస్ లాంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీసే ఛాన్స్ ఉంది. కేవలం లోపలి అవయవాలే కాదండోయ్, పెరుగుతున్న పిల్లల ఎముకల మీద కూడా ఈ అధిక బరువు తీవ్రమైన ఒత్తిడిని పెడుతుంది. దీనివల్ల ఫ్లాట్ ఫీట్, మోకాళ్ళు వంగిపోవటం, ఇంకా స్లిప్డ్ క్యాపిటల్ ఫెమరల్ ఎపిఫైసిస్ లాంటివి వస్తాయి. అంటే తుంటి ఎముక జారిపోయే ఒక డేంజరస్ కండిషన్ అన్నమాట.
దీనికి అర్జెంటుగా సర్జరీ కూడా అవసరం పడవచ్చు. అంతేకాదు వాయునాళం చుట్టూ కొవ్వు చేరటం వల్ల ఒబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వచ్చి పిల్లలకు రాత్రులు సరిగ్గా నిద్ర కూడా పట్టదు. శారీరక సమస్యలు ఒక ఎత్తైతే మానసిక భారం ఇంకో ఎత్తు. దీన్ని మనం అస్సలు తక్కువ అంచనా వేయకూడదు. తోటి పిల్లలు లావుగా ఉన్నారని ఆట పట్టించటం, ఫ్రెండ్స్కి దూరంగా ఉంచటం వల్ల ఆ పిల్లల్లో ఆత్మవిశ్వాసం పూర్తిగా సన్నగిల్లుతుంది. డిప్రెషన్, ఆందోళన లాంటివి వాళ్ళని కుంగుదీస్తాయి. ఫిజికల్ హెల్త్తో సంబంధం లేకుండా ఈ మానసిక గాయాలు వాళ్ళ సంతోషాన్ని, ఎదుగుదలను ఎంతగానో దెబ్బతీస్తాయి అన్నది నమ్మలేని ఒక చేదు నిజం. 3వ విభాగం. ఇప్పుడు మనం దీనికి దారి తీసే అసలైన సంక్లిష్టమైన మూల కారణాలు ఏంటో చూద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే ఇది పిల్లల బద్ధకం వల్లో, తల్లిదండ్రులు పట్టించుకోకపోవటం వల్ల వస్తుందని. కానీ ఇక్కడ ఈ సైన్స్ చూస్తే మనం ఆశ్చర్యపోతాం. పిల్లలకు తగినంత నిద్ర లేకపోతే శరీరంలోని హార్మోన్లు పూర్తిగా తారుమారు అవుతాయి. ఆకలిని పెంచే గ్రెలిన్ అనే హార్మోన్ లెవెల్స్ పెరిగిపోయి కడుపు నిండింది అని చెప్పే లెప్టిన్ అనే హార్మోన్ తగ్గిపోతుంది. అంటే నిద్ర సరిగ్గా లేని పిల్లలకు బయోలాజికల్గా ఎక్కువ ఆకలి వేస్తుంది. పాపం ఇందులో వాళ్ళ తప్పు లేదు. ఇదంతా పూర్తిగా హార్మోన్ల ఎఫెక్ట్. ఇక్కడే నంబర్ చూసారా, 200. అవును, ఊబకాయం వచ్చే ప్రమాదాన్ని పెంచే జెనెటిక్ వేరియంట్స్ అంటే జన్యుపరమైన కారణాలు ఏకంగా 200కు పైగా ఉన్నాయని పరిశోధనలు చెప్తున్నాయి. దీనికి తోడు మన కడుపులో ఉండే మైక్రోబయోమ్ అంటే సూక్ష్మజీవులు మనం తిన్న ఆహారం నుంచి శక్తిని ఎలా గ్రహిస్తాయి అనే దాన్ని బట్టి కూడా పిల్లల బరువు ఆధారపడి ఉంటుంది. చూసారుగా ఇది ఎంత కాంప్లెక్స్ ప్రాసెసో. 4వ విభాగం. ఒకవేళ వైద్యుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎటువంటి సమగ్ర అంచనాలు వేస్తారో ఇప్పుడు పరిశీలిద్దాం. డాక్టర్లు కేవలం పిల్లల బరువు చూసి వదిలేయరు. వాళ్ళు చాలా రకాల టెస్ట్ చేస్తారు. ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తారు. ఎందుకంటే చాలాసార్లు బీపీ ఎలాంటి లక్షణాలు లేకుండానే సైలెంట్గా ఉంటుంది. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందేమో చూడటానికి ఫాస్టింగ్ గ్లూకోజ్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తారు. దాంతోపాటు హైపోథైరాయిడిజం లేదా కుషింగ్ సిండ్రోమ్ లాంటి ఇతర కండిషన్స్ ఏమైనా దాగి ఉన్నాయా అని కూడా డాక్టర్లు చాలా నిశితంగా స్కాన్ చేస్తారు. ఇక చివరిగా 5వ విభాగం, ట్రీట్మెంట్. దీన్ని కేవలం పిల్లలకే వదిలేయకుండా కుటుంబం అంతా కలిసి ఎలా నిర్వహించాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది. లావుగా ఉన్నారని పిల్లల్ని డైటింగ్ చేయించటం, క్యాలరీస్ తగ్గించటం లాంటివి అస్సలు చేయకూడదు. అలా చేస్తే వాళ్ళ సహజమైన శారీరక ఎదుగుదల ఆగిపోయి జీవశాస్త్రపరంగా చాలా డ్యామేజ్ జరుగుతుంది. దానికి బదులు మనం చేయాల్సింది ఏంటంటే తినే ఆహారం క్వాలిటీ పెంచాలి. అది కూడా ఆ ఒక్క పిల్లాడికే కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చేసుకోవాలి. అప్పుడే పిల్లలు ఏ ఫీలింగ్ లేకుండా దాన్ని ఫాలో అవుతారు. సో ఫైనల్గా మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటంటే ఫ్యామిలీ అంతా మంచి పోషకాహారం తీసుకోవాలి. పిల్లలు రోజు కనీసం 1 గంట పాటు బాగా చెమట పట్టేలా ఆడుకోవాలి లేదా వ్యాయామం చేయాలి. టీవీ, మొబైల్ స్క్రీన్ల ముందు రోజుకి 2 గంటల కంటే ఎక్కువ గడపకుండా చూసుకోవాలి. మంచి నిద్ర, అలాగే బయట దొరికే ప్రాసెస్డ్ ఫుడ్స్కి దూరంగా ఉండటం, ఇవే అసలైన మందులు. టాబ్లెట్స్, సర్జరీస్ లాంటివి కేవలం లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా పనిచేయని అత్యంత తీవ్రమైన కేసుల్లో, అది కూడా టీనేజ్ పిల్లలకు మాత్రమే వాడతారని మనం మర్చిపోకూడదు. ఈ విశ్లేషణను ఒక బలమైన ఆలోచనతో ముగిద్దాం. బరువు గురించి పిల్లల్ని అవహేళన చేయడం, నిందించడం మానేసి వాళ్లకు సపోర్టివ్గా ఉందాం. సైన్స్ ఏం చెప్తుందో అర్థం చేసుకొని సానుభూతితో వ్యవహరిద్దాం. ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన, ప్రోత్సాహకరమైన వాతావరణం దొరికేలా మన సమాజం ఎలా మారగలదు? దీని గురించి మనమందరం ఆలోచించాలి. మార్పు మన ఆలోచనల్లోనే మొదలవ్వాలి. ఈ ముఖ్యమైన విశ్లేషణలో మాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు.